పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ విషయంలో తెలంగాణ గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఆర్డినెన్స్పై గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చట్టంలోని 285A నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిరికల్ డేటా ప్రకారం కులాల వారీగా రిజర్వేషన్లు కల్పించేలా ఈ ఆర్డినెన్స్ జారీ చేసింది. చట్ట సవరణ కోసం ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం లభిస్తే జీవో ద్వారా ముందుకు వెళ్లే యోచనలో ఉంది. జీవోపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉండటంతో కేవియట్ దాఖలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆర్డినెన్స్కు ఆమోదం లభించని పక్షంలో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తోంది. బీసీ రిజర్వేషన్ నుంచి ముస్లింలను తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆర్డినెన్స్ కాదు, చట్టమే తేవాలి అని బీఆర్ఎస్ కోరుతోంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ విషయంలో తెలంగాణ గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తారా లేదా? గవర్నర్ నిర్ణయం పైన సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొంది. ఆర్డినెన్స్ పై గవర్నర్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోబోతున్నారు. చట్టంలోని 285A నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కులాల వారీగా రిజర్వేషన్లు కల్పించేలా ఈ ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ దగ్గరకు పంపించింది. అయితే చట్ట సవరణ కోసం ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం లభిస్తే జీవో ద్వారా ముందుకు వెళ్లే యోచనలో ఉంది. ఒకవేళ గవర్నర్ ఇప్పుడు అసలు ఆమోదిస్తారా లేదా? గవర్నర్ ఎటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకోబోతున్నారు? లీగల్ ఒపీనియన్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అని గవర్నర్కు సూచిస్తారా? లీగల్ ఒపీనియన్లో గవర్నర్కు తెలుస్తుందా లేదా దీన్ని రిజెక్ట్ చేస్తారా? ఇప్పుడు గవర్నర్ నిర్ణయం పైనే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం అనేది ఆధారపడి ఉంది. జీవోపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉండడంతో కేవియట్ దాఖలు చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. అయితే ఆర్డినెన్స్కు ఒకవేళ ఆమోదం లభిస్తుందా లభించదా? ఒకవేళ లభించకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్ళాలి అని ఆలోచిస్తోంది. అయితే బీసీ రిజర్వేషన్ నుంచి ముస్లింలను తొలగించాలి అంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆర్డినెన్స్ కాదు, చట్టమే తేవాలి అని బీఆర్ఎస్ వాదన చేస్తోంది. ఇసుక పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ విషయంలో తెలంగాణ గవర్నర్ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. సో గవర్నర్ దీనిపైన అభిప్రాయం ఏం చెప్తారు? దీన్ని ఓకే చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, గవర్నర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంది ఆర్డినెన్స్ అనేది. ఆర్డినెన్స్ పైన నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్ అనేది. సో గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా? ఎటువంటి అడ్డంకులు ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? గవర్నర్ నిర్ణయం అనేది ఎట్లా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజేష్, ఏదైతే తెలంగాణ ప్రభుత్వము స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంపుకు సంబంధించి ముసాయిదా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ముసాయిదా ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. దానిపైన కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. గవర్నర్ ఆమోదిస్తారా లేదా అన్న అంశానికి సంబంధించి ఒక ఉత్కంఠమైన పరిస్థితి. గవర్నర్ కూడా దీనికి న్యాయ సలహా తీసుకొని ఆమోదించాలా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క ఏదైతే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా శాసనసభలో శాసన మండలిలో చట్టం చేసి కూడా దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినటువంటి నేపథ్యంలో కూడా అది రాష్ట్రపతి పరిధిలో ఉన్నటువంటి చట్టానికి సంబంధించి అదే రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా పంచాయతీరాజ్ చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్స్ గవర్నర్ పంపిన నేపథ్యంలో కూడా ఏ విధంగా ఆమోదించాలి అన్న అంశానికి సంబంధించి కూడా కొంత మొత్తానికి ఒక లీగల్ ఒపీనియన్కు వెళ్లేందుకు గవర్నర్ సిద్ధమైనట్టుగా సమాచారం అవుతుంది. ఒకవేళ గవర్నర్ ఆమోదం లభిస్తే ఎమ్మటే జీవో తీసుకొచ్చి కూడా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏదైతే గతంలో డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి
నివేదిక ఆధారంగా కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ 42% బీసీ రిజర్వేషన్తో పాటు ఇతర కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేస్తూ కూడా ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ జీవో తీసుకొచ్చిన నేపథ్యంలో కొంతమంది ఏదైతే సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అగ్నెస్ట్గా జీవో ఉంది, 50% రిజర్వేషన్లు దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా కొంతమంది కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా ముందస్తుగా ఎవరైతే కోర్టుకు వెళ్తారో జీవో తీసుకురాగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేసేది కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ఆర్డినెన్స్ విషయంలో కూడా బీజేపీ పార్టీ నేతలు మాత్రం బీసీల నుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలా చేస్తే మేము కూడా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటానికి మీతో పాటు ముందుకుంటాం, కేంద్రంతో కూడా ఒత్తిడి తెచ్చి ఆ బిల్లుకు ఏదైతే ఆమోదం లభిస్తుందన్న అంశాన్ని కూడా బీజేపీ నుంచి చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా ఆర్డినెన్స్ ద్వారా కాదు, ఖచ్చితంగా కూడా ఆ బిల్లుకు ఆమోదం లభించేలా ప్రయత్నాలు సాగించాలి, చట్టం ద్వారానే బీసీ రిజర్వేషన్ కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి అనేక రకాల సమస్యలు, ఒక పక్కన ఆర్డినెన్స్ వాసు ఒకవేళ కనుక గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించే విధంగా కాంగ్రెస్ పరంగా ఆలోచిస్తుంది. బట్ మరి పార్టీ పరంగా తీసుకుంటే పార్టీ పరంగా కేటాయింపు జరిగితే కనుక సో మిగిలిన పార్టీలు యాజ్ టీజ్గా ఇవ్వాలని రూల్ లేదు కదా. సో అట్లాంటప్పుడు ఆ రిజర్వేషన్ల అమలు అనేది ప్రశ్నార్థకం కాదన్నటువంటి ఒక క్వశ్చన్. ఖచ్చితంగా కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే గత ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో 42 బీసీల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక హామీ ఇచ్చింది. కానీ ఇక్కడ మిగతా పార్టీలకు సంబంధించి అంటే మిగతా పార్టీలపైన ఒత్తిడి చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి లభిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా బీసీల కోసం మేము ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన మేము చేసినటువంటి ఏదైతే కులగణన సర్వేకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కమిషన్ నివేదికల ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాం. అవి అన్ని పార్టీలు కూడా కల్పించాలని ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పటికే మాట్లాడుతున్న తీరు చూస్తా ఉన్నాం. అంటే ఏదైతే ఒక పక్కన ఒక కేంద్రం నుంచి ఆమోదం లభించకుంటే బీజేపీ అడ్డుకుంది అన్నట్టు అంశాన్ని ముందుంచబోతా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ అంశంలో కూడా గతంలో 32% ఉన్న రిజర్వేషన్ సంబంధించి కూడా చట్ట సవరణ చేసి 22కు మార్చినటువంటి నేపథ్యాన్ని కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీల మీద నేపం నెడుతూనే మరోపక్క 42% రిజర్వేషన్ కల్పిస్తూ ముందుకు వెళ్ళాలి అనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఇటు ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వం కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రితో పాటు అన్ని పూర్తి చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. వార్డుల విభజన, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం అయితే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అది ఏదైతే గవర్నర్ ఆమోదం లభిస్తే ఆర్డినెన్స్ ఆమోదం లభించిన నేపథ్యంలో జీవో ద్వారా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా బీసీలకు సంబంధించిన స్థానిక ఎన్నికల్లో ముందుకు వెళ్ళబోతా ఉంది. కల్పించని పక్షంలో పార్టీ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీల పరంగా ఎన్నికలకు పోతారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉంది. దానికి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ 42% రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు వస్తాయా లేదా అన్న అంశాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాల మీద ఏదైతే నేపం నెట్టి కూడా అవసరమైతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ కూడా ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ పైన గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? గవర్నర్ దానికి ఆమోద ముద్ర వేస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా? సో గవర్నర్ ఇప్పటికైతే ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. సో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆయన నుంచి ఎటువంటి డెసిషన్ వస్తుంది, దాన్ని బట్టి ఎట్లా ముందుకెళ్లాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఒకవేళ గవర్నర్ కనుక దాన్ని ఆమోదించకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీగా యోచిస్తోంది. సో దీనికి మరి మిగిలిన పార్టీలు ఏమంటాయో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.